అందరికీ నమస్కారం. ఎస్ఎం ఆటోమొబైల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనము కైనెటిక్ జింగ్ ఇంకా జీటీ ఫోర్స్ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రివ్యూ చేయబోతున్నాము. ఇది కైనెటిక్ గ్రీన్ యొక్క బ్యాడ్జింగ్ ఫ్రంట్‌లో అండ్ మీరు చూడొచ్చు ఇది స్కూటర్ యొక్క ఫ్రంట్ లుక్. ఈ స్కూటర్ యొక్క బాడీ వచ్చేసి ఫైబర్ మెటీరియల్. సైడ్ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు మంచి ప్రొటెక్షన్ కోసం. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్. మీరు చూడొచ్చు జింగ్ యొక్క బ్యాడ్జింగ్ సైడ్‌లో. ఈ వెహికల్‌లో 10 ఇంచ్ అలాయ్ వీల్స్ యూజ్ చేశారు. అండ్ ఇది డిస్క్ బ్రేక్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్‌లో. అండ్ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్. ఫ్లోర్ బోర్డ్ కూడా ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ యూజ్ చేశారు. అండ్ ఇది జింక్ యొక్క బ్యాడ్జింగ్ సీట్ మీద. మీరు చూడొచ్చు బ్యాక్ కూడా మంచి సైడ్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ పిలియన్ గ్రాబ్ హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్‌కి లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. యాజ్ ఇది బిలో 40 స్పీడ్ మోడల్ కాబట్టి. అండ్ ఇది బిఎల్డిసి వాటర్ ప్రూఫ్ మోటార్ విత్ హెవీ డ్యూటీ డ్యుయల్ షాక్ అబ్జార్బర్స్ రేర్‌లో. అండ్ ఈ వెహికల్‌లో సీట్ కూడా మంచి కుషనింగ్‌తో పాటు ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ మీద 2 పర్సన్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇది ఫ్రంట్ స్టోరేజ్ ప్లేస్ ఇంకా లగేజ్ హుక్. ఈ వెహికల్‌లో యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. మీరు మొబైల్ గానీ, స్మార్ట్ ఫోన్ గానీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది వెహికల్ యొక్క ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పాయింట్. మీరు బ్యాటరీ ఫిక్స్‌గా పెట్టి ఛార్జింగ్ పెట్టొచ్చు, లేకపోతే రిమూవబుల్ కూడా ఈ బ్యాటరీ. అండ్ 4 to 5 అవర్స్‌లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇది మల్టీ ఫంక్షనల్ కీ. ఈ వెహికల్‌లో రిమోట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో దట్ వితౌట్ ఫిజికల్ కీ జస్ట్ రిమోట్‌తోనే మనం వెహికల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 80,117 రూపీస్ ఎక్స్ షోరూమ్. ఇప్పుడు మనం వెహికల్ యొక్క లైటింగ్ చూద్దాము. దీంట్లో ఎల్ఈడి హెడ్ లైట్ ప్రొవైడ్ చేశారు మంచి విజిబిలిటీ కోసం. అండ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి యూజ్ చేశారు. మీరు ఈ వెహికల్ యొక్క టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు మీ నియరెస్ట్ బైకో షోరూమ్ని విజిట్ చేసి. అండ్ ఇది వెహికల్ యొక్క డిఆర్ఎల్ ఫాగ్లో విజిబిలిటీ ఎన్హాన్స్ చేయడానికి. మనం ఇప్పుడు ఈ డిజిటల్ స్పీడోమీటర్ చూసాము. దీంట్లో మనకి స్పీడ్, కిలోమీటర్ ఇంకా డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ కూడా చూపెడుతుంది. దీంట్లో 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇది 25 స్పీడ్ చూపెడుతుంది. బట్ ఈజీగా మనకు 30 to 35 స్పీడ్ మటుకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో స్విచెస్ వచ్చేసి డీసెంట్ క్వాలిటీ యూజ్ చేశారు. అండ్ పార్కింగ్ బటన్ కూడా ఇచ్చారు సేఫ్టీ కోసం. అండ్ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో లో బీమ్, హై బీమ్ ఇండికేటర్ అండ్ హారన్ స్విచ్. అండ్ రైట్ సైడ్లో కూడా హారన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ ఒక్క సింగిల్ ఛార్జ్తో మీకు 80 to 85 కిలోమీటర్స్ రేంజ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది పిలియన్ ఫుట్ రెస్ట్ మంచి కంఫర్టబుల్ రైడ్ కోసం. ఇవి వెహికల్ యొక్క సైడ్ మడ్ గార్డ్స్. అండ్ దీంట్లో సైడ్ స్టాండ్ మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం సీట్ ఓపెన్ చేసాము. ఫ్రంట్ నుంచే సీట్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇది ఎంసీబీ స్విచ్. అండ్ దీంట్లో హాఫ్ ఫేస్ ఎలిమెంట్ ఈజీగా స్టోర్ చేయొచ్చు. ఈ కవర్ రిమూవ్ చేస్తే మనకు లిథియం అయాన్ బ్యాటరీ రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మీరు వెహికల్ యూజ్ చేసినాక మినిమం హాఫ్ అన్ అవర్ మటుకు టైం ఇవ్వండి. సో దట్ బ్యాటరీ కూల్ అయ్యాక ఛార్జింగ్ పెడితే మీకు బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ అన్నెసెసరీ ఫైర్ యాక్సిడెంట్స్ అకరెన్స్ ఛాన్స్ కూడా తక్కువ. ఇది వెహికల్ యొక్క ఛార్జర్. మంచి క్వాలిటీ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ వారంటీ వచ్చేసి 3 years or 60,000 కిలోమీటర్స్.
ఇప్పుడు మనం నెక్స్ట్ వెహికల్ యొక్క రివ్యూ చేసాము. ఇది జీటీ ఫోర్స్ ఫ్లయింగ్ మోడల్. అండ్ ఈ వెహికల్ కూడా వచ్చేసి ఫైబర్ బాడీ యూస్ చేశారు. ఇది 10 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ డిస్క్ బ్రేక్ ఇంకా టెలిస్కోపిక్ సస్పెన్షన్తో పాటు. అండ్ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్. ఇది వెహికల్ యొక్క ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్. ఇది ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పాయింట్. ఇది 4 to 5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది వెహికల్. ఇది బిఎల్డిసి వాటర్ ప్రూఫ్ మోటార్. అండ్ ఇవి డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ రేర్లో. ఇది ఫ్లయింగ్ బ్యాజింగ్. ఇది వెహికల్ యొక్క రేర్ లుక్. ఈ వెహికల్కి కూడా లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, యాజ్ ఇది ఒక బిలో 40 స్పీడ్ మోడల్ కాబట్టి. అండ్ మీరు చూడొచ్చు పిలియన్ గ్రాబ్ హ్యాండిల్ అండ్ సీట్ లెంత్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇది వెహికల్ ఒక మల్టీఫంక్షనల్ కీ. అండ్ ఈ వెహికల్లో కూడా రిమోట్ ఆప్షన్ ఇచ్చారు, సో దట్ మీరు వితౌట్ కీ మీరు వెహికల్ లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు రిమోట్తోనే. ఇది వెహికల్ యొక్క డే టైమ్ రన్నింగ్ లైట్స్. ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 74,155 ఎక్స్ షోరూమ్. ఈ వెహికల్లో రివర్స్ ఆప్షన్ ఇంకా యూఎస్బి ఛార్జింగ్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఈజీగా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా డీసెంట్ క్వాలిటీ స్విచెస్ యూజ్ చేశారు. మనం వెహికల్ యొక్క సీట్ రేర్ నుంచే అన్లాక్ చేసుకోవాలి. అండ్ ఇది అండర్ సీట్ స్టోరేజ్. ఇది వెహికల్ యొక్క ఎంసీబీ స్విచ్. మీరు చూడొచ్చు ఈజీగా ఒక ఫుల్ ఫేస్ ఎలిమెంట్ ఫిట్ అవుతుంది ఈ వెహికల్ స్టోరేజ్ ప్లేస్లో. ఈ మోడల్ బ్యాటరీ ఫిక్స్డ్ ఉంది, బట్ మీరు రిమూవబుల్ బ్యాటరీ మోడల్ కూడా చూస్ చేసుకోవచ్చు, సో దట్ బ్యాటరీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు రిమూవబుల్ బ్యాటరీ ఉంటే. అండ్ బ్యాటరీ యొక్క వారంటీ వచ్చేసి 3 years. ఇది వెహికల్ యొక్క డిజిటల్ స్పీడోమీటర్. దీంట్లో స్పీడ్, కిలోమీటర్ ఇంకా బ్యాటరీ స్టేటస్ చూపెడుతుంది. ఈ వెహికల్ కూడా మీకు ఈజీగా 30 to 35 స్పీడ్ వెళ్తుంది. అండ్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. మీరు యాక్సిలేటర్ ఇచ్చేసినా కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంది ఈ వెహికల్. ఈ వెహికల్ ఒక్క సింగిల్ ఛార్జ్లో 70 to 80 కిలోమీటర్స్ మటుకు ట్రావెల్ చేయొచ్చు. మీరు డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్లో కూడా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ట్రై చేయొచ్చు. అండ్ మనం క్రూజ్ కంట్రోల్ ఆన్ ఉన్నప్పుడు జస్ట్ మోడ్ చేంజ్ చేస్తే ఆ వెహికల్ స్పీడ్ రెడ్యూస్ అయ్యి ఆ మోడ్ ఉన్న స్పీడ్కి లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం రివర్స్ బటన్ ప్రెస్ చేసి జస్ట్ యాక్సిలరేట్ ఇస్తే వెహికల్ రివర్స్ మూవ్ అవుతుంది జస్ట్ 1 to 2 kmph స్పీడ్తో. అండ్ మనం చూడొచ్చు వీల్ రివర్స్ డైరెక్షన్లో స్లోలీ మూవ్ అవుతుంది. మీరు ఈ వెహికల్ ఒక టెస్ట్ డ్రైవ్ కూడా బైకో షోరూంలో చేయొచ్చు. అండ్ ఇవి ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి టెయిల్ లైట్ రేర్లో. ఈ వెహికల్ పర్చేస్ చేయడానికి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.